హలో ఇంటర్ దోస్తులు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. అయితే ఇక్కడ మనకి ఇంజినీరింగ్ అనేది మనకి 17 నుంచి కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో జూలై 17 నుంచి మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ జూలై 17 నుంచి ఎప్పటి వరకు అంటే ఆగస్ట్ 2 వరకు అయితే జరుగుతాయి. మనకి ఆగస్ట్ 4 నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఆగస్ట్ 10 నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. వెంటనే సెకండ్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈసెట్ కౌన్సిలింగ్ వచ్చేసరికి ఈసెట్ వచ్చేసి జూలై 9నే స్టార్ట్ చేసేస్తున్నారు. దాని నోటిఫికేషన్ వచ్చేసి మీకు జూలై 7న అయితే వస్తుంది. అండ్ ఇక్కడ రాశారు. అండ్ 9th నుంచి 22 వరకు మనకి ఫస్ట్ కౌన్సిలింగ్, 30 నుంచి ఆగస్ట్ 4 వరకు సెకండ్ కౌన్సిలింగ్, జూలై 24న మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ అనేది 4న రిలీజ్ చేశారు. అంటే జూన్ 4న రిలీజ్ చేస్తారు. అండ్ రిజిస్ట్రేషన్ అవన్నీ మనం ఎప్పుడు చేసుకోవాలి అంటే జూన్ 7 నుంచి 16 వరకు అయితే టైం ఇచ్చారు. సో ఇదంతా జూలై 17 సారీ గైస్, జూలై 7 నుంచి 16 వరకు టైం ఇచ్చారు. ఇంత జూలైలోనే చేస్తాం. వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అనేవి కూడా సేమ్ డేట్స్ ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ మనం ఎప్పటి నుంచి పెట్టుకోవాలి అంటే జూలై 10 నుంచి జూలై 18 వరకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అనేవి కూడా మనకి 22ని ఇస్తున్నారు. రిపోర్టింగ్ అండ్ సెల్ఫ్ జాయినింగ్ కూడా మనం 23 నుంచి 26 వరకు చేయొచ్చు. సో మనం కాలేజెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఆగస్ట్ 4 నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు నేను ఓన్లీ ఎంసెట్ వాళ్ళకి చెప్తున్నాను, ఇది ఈసెట్ వాళ్ళకైతే కాదు. ఎంసెట్ వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అయితే ఇక్కడ 4 స్టెప్స్ అయితే ఉన్నాయి కదా. 4 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు ఎక్కడ చేస్తారంటే ఇలా ఒకటి ఉంటుంది కదా, ఏపీఎస్సిహెచ్ఈ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, వెబ్ ఆప్షన్స్ అంటే ఎలా పెట్టాలి, సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది అన్నీ చూద్దాం. ఇక్కడ మీకు ఈ వెబ్సైట్ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, ఎందుకంటే మీరు ఆల్రెడీ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్స్ ఇలాంటివి చాలా డౌన్లోడ్ చేసుకొని ఉంటుంటారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనకి అమౌంట్ అయితే పే చేయాలి. అమౌంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాతే మీరు అయితే చూసుకోండి కరెక్ట్గా పేమెంట్ సక్సెస్ఫుల్ వచ్చిందో లేదో. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా జరుగుతుంది. ఆఫ్లైన్లో ఓన్లీ కొంతమందికే జరుగుతుంది. అలా పీహెచ్ వాళ్ళకి, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఏమైనా డాక్యుమెంట్స్లో కరెక్షన్స్ ఉన్నా వీళ్ళు సెంటర్స్ ఎలా పెట్టుకోవాలంటే వీళ్ళకి రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడే మీరు ఇక్కడ దగ్గరలో మీ ఇంటి దగ్గరలో ఉన్న సెంటర్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ ఆన్లైన్లోనే పెట్టుకోవాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్. అయితే ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. ర్యాంక్ కార్డ్ కావాలి. ర్యాంక్ కార్డ్ తెలుసు కదా, ఇక్కడ మీకు ర్యాంక్ కార్డ్, డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంది కదా, ఇలా మీరు ఇక్కడ ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈప్సెట్ హాల్ టికెట్ కూడా మీ దగ్గర ఉండాలి. 10th క్లాస్ మార్క్స్ మెమో ఇవన్నీ ఒరిజినల్ ఉంటే బెటర్. ఇవన్నీ ఒరిజినల్ అయితే ఉండాలన్నమాట. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఉండాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th టు ఇంటర్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్, 6th నుంచి మీరు ఎక్కడ చదివారు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్కి డేట్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్కి డేట్ ఏంటంటే జనవరి 1 నుంచి మనకి 2022 ఇయర్ వచ్చేసి 2022 ఈ డేట్ల తర్వాత ఉన్నవి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చెల్లుతుంది. ఓకేనా, జనవరి 1 నుంచి 2022 ఈ డేట్లో తర్వాత ఉండాల్సిన ఇన్కమ్ సర్టిఫికెట్స్ మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అయితే మీ దగ్గర ఉండాలి. 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్, 3 to 4 సెట్స్ అయితే మెయింటైన్ చేసుకోవడంలో తప్పలేదు. ఇప్పుడే తీసేసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అంటే మీకు ఇక్కడ కాలేజెస్ అయితే ఉంటాయి, కాలేజ్ కోడ్స్ ఉంటాయి అన్నమాట. ఇఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గాయత్రి విద్యా పరిషత్ ఆఫ్ ఇంజనీరింగ్కి జీవీపీఈ అని ఉంటుంది, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి విఐఐటి అని ఉంటుంది. అలా మీరు ఇక్కడ కోడ్స్ అనేవి పెట్టుకోవాలి. అలాగే బ్రాంచెస్ కూడా పెట్టుకోవాలి. మీకు కొన్ని డేట్స్ ఇచ్చారు కదా, మీరు ఆల్రెడీ డేట్స్ చూసే ఉంటారు. వెబ్ ఆప్షన్స్కి ఇగో చూసారు కదా, 10 నుంచి 18 వరకు మీకు 8 days అయితే ఇచ్చారు.
మీరు వాటిని చేంజ్ కూడా చేసుకోవచ్చు. 19థ్ ఒక రోజైతే ఇచ్చారు. సో ఇక్కడ మళ్ళీ మీకు సేవ్, ఫ్రీజ్ అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఒక ఇది ఆర్డర్‌లో పెట్టిన తర్వాత సేవ్ అయితే నొక్కాలనమాట. ఫ్రీజ్ అయితే నొక్కకూడదు. ఫ్రీజ్ నొక్కారంటే మీకు మళ్ళీ అది చేంజ్ అవ్వదు. సేవ్ నొక్కడమే మీకు మళ్ళీ నెక్స్ట్ రోజు మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు మీరు ఫ్రీజ్ కొట్టుకోవచ్చు. సో, నెక్స్ట్ ఈస్ ఫోర్త్ వన్ సీట్ అలాట్‌మెంట్. మీరు ఒక ఆర్డర్‌లో పెట్టుకుంటారు కదా! తర్వాత సీట్ అలాట్‌మెంట్ వస్తది. అలాట్‌మెంట్ పేపర్ అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఒక జిరాక్స్ కూడా ఉంచండి. అది ఉంచడం వల్ల తప్పేమీ లేదు. అలాట్‌మెంట్ పేపర్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాలేజ్‌కి రిపోర్ట్ చేయండి. ఆ కాలేజ్ మీకు నచ్చకపోయినా, మీకు సెకండ్ కౌన్సెలింగ్ వరకు వెయిట్ చేస్తున్నారు అన్నా, మీరు కాలేజ్‌కి రిపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే రిపోర్ట్ చేయడం వల్ల మీకు సీట్ అయితే ఉంటదనమాట. సీట్ అనేది సేవ్ చేసి ఉంటది. అక్కడ మీకొక సీట్ అనేది ఉంటది. సో, అది మీకు హెల్ప్ అవుతది. మీకు సెకండ్ కౌన్సెలింగ్‌లో మంచి కాలేజ్ రాకపోయినా మీకది హెల్ప్ అవుతది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. వెబ్ ఆప్షన్స్ అనేది అస్సలు మిస్ చేసుకోకండి. కరెక్ట్‌గా ఒక దగ్గర రాసుకొని మీకు హెల్ప్ అవుతది ఈజీగా. సో, ఇఫ్ యూ రియల్లీ ఎంజాయ్ మై వీడియో అయితే షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.